శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనబడుతోంది. ఏదైతే వాస్తవానికి ఇజ్రాయెల్కి ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు ముస్లిం దేశాలు వ్యతిరేకం 23 దేశాలు కలిసి అప్పట్లో వ్యతిరేకంగా దాన్ని నాశనం చేయబోతే అది కాస్త తిరగబడి పోరాడినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి సౌదీ అరేబియా తాజాగా సహాయం చేస్తోంది ఇజ్రాయెల్కి అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్. సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి రహస్య సహాయం చేస్తుంది ఆర్థికంగా. ఆ డబ్బులతో యూరప్ దేశాల నుంచి ఆయుధాలు కొనుక్కుంటోంది అన్నటువంటిది. వాస్తవంగా ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థలైనటువంటి హౌతీ, హెజ్బుల్లా, హమాస్ ఇలాంటి సంస్థలు అనేకసార్లు డ్రోన్ దాడులు లేదంటే మిస్సైల్ దాడులు సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి మీద చేసినాయి. ఇక్కడ ఇది షియా, అది సున్నీ సంబంధించినటువంటి తెగల వ్యవస్థ అయింది, లేదంటే వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళది అయినటువంటిది. అందులో ఇప్పుడు ఈ సహాయం అందుతోందో లేదో తెలియదు, కానీ పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి హయోమ్ ఈ విషయాన్ని ఫోకస్ చేయడంతో వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఇది చర్చ జరుగుతోంది. నార్దర్న్ ఎయిర్ స్పేస్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కావచ్చు, అట్లాగే రాడార్ డేటా కావచ్చు, ఇంటెలిజెన్సు వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, సౌదీ అరేబియా సహకరిస్తోంది. ఇజ్రాయలీ ఎయిర్ క్రాఫ్ట్లకు కూడా హెల్ప్ చేస్తోంది. ఇరానియన్ మిస్సైల్స్, డ్రోన్స్ ధ్వంసం చేయడంలో సహకరించింది అన్నటువంటి చర్చ నడుస్తోంది.